డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 25th జూలై 2024 షిఫ్ట్ 2లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన కంటెంట్ గురించి మనం కొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మిగతా ప్రశ్నల గురించి చర్చించుకుందాం. చివరగా జీవిత చరిత్ర రచనలకు ఆద్యుడు అనే ప్రశ్న వరకు మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో 67వ ప్రశ్న, రాళ్ళు రప్పలు రచన ఏ ప్రక్రియకు చెందినది? 1 సాహిత్య విమర్శ, 2 భూ విజ్ఞాన శాస్త్ర వ్యాసాలు, 3 స్వీయ చరిత్ర, 4 గేయం. సరైన సమాధానం స్వీయ చరిత్ర. ఈ ప్రశ్న తెలుగు మెథడాలజీ 3వ అధ్యాయం తెలుగు సాహిత్య అధ్యయనం ఆవశ్యకత ప్రయోజనాలు అనే చాప్టర్ నుంచి 121వ పేజీలో ప్రక్రియలకు చెందిన ఆత్మకథ జీవిత చరిత్ర నుంచి ఇది ఇవ్వడం జరిగింది. తాపి ధర్మారావు గారి రాళ్ళు రప్పలు అనే పేరుతో ఆత్మకథ రాసుకోవడం జరిగింది. దీనికి సరైన సమాధానం 3 స్వీయ చరిత్ర. 68వ ప్రశ్న, నీలగిరి యాత్ర రచయిత 1 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 2 కోలా శేషాద్రి కవి, 3 ఏనుగుల వీరస్వామి, 4 నాయని కృష్ణకుమారి. సరైన సమాధానం 2 కోలా శేషాద్రి కవి. 69వ ప్రశ్న, సాహిత్య ప్రక్రియగా వ్యాసం ఎవరి కాలంలో స్థిరపడింది? 1 గిడుగు రామ్మూర్తి, 2 స్వామినేని ముద్దు నరసింహనాయుడు, 3 గురజాడ అప్పారావు, 4 కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. 70వ ప్రశ్న, వచన కవితా పితామహుడు కుందుర్తి అనగానే మనకు గుర్తుకు వచ్చే పురస్కారం? 1 ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, 2 తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారం, 3 తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు, 4 ఉమ్మడి శెట్టి సాహితీ పురస్కారం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డు. 71వ ప్రశ్న, గేయంలో ప్రధానమైనది? 1 తాళం, 2 సాహిత్యం, 3 లయ, 4 గలం. సరైన సమాధానం 3 లయ. 72వ ప్రశ్న, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందిన అనువాదకులు? 1 నలిమెల భాస్కర్, 2 స్వాతి శ్రీపాద, 3 ఎన్ గోపాల్, 4 ఎం నారాయణ శర్మ. సరైన సమాధానం 1 నలిమెల భాస్కర్. 73వ ప్రశ్న, అనంతమైన కావ్య ప్రపంచమున కవియే బ్రహ్మ అని ప్రశంసించిన వారు? 1 అభినవగుప్తుడు, 2 ఆనందవర్ధనుడు, 3 రాజశేఖరుడు, 4 భరతుడు. సరైన సమాధానం 2 ఆనందవర్ధనుడు. విమర్శ నుంచి ఈ ప్రశ్న అడగడం జరిగింది. విమర్శ కోసం చదవదగిన పుస్తకాలు సాహిత్య సోపానములు డాక్టర్ దివాకర్ల వెంకటవదాని గారిది, 2వది తెలుగులో సాహిత్య విమర్శ ఆచార్య ఎస్వి రామారావు గారిది. ఈ 2 పుస్తకాలను చదివితే మంచి మార్కులు సాధించగలము. 74వ ప్రశ్న, దోషరహితములు గుణసహితములు అయిన శబ్దార్థములు కావ్యము అని నిర్వచించినది? 1 మమ్మటుడు, 2 జగన్నాథ పండితరాయలు, 3 దండి, 4 వామనుడు. సరైన సమాధానం 1 మమ్మటుడు. సాహిత్య సోపానములు డాక్టర్ దివాకర్ల వెంకటవదాని గారి పుస్తకంలో 16వ పేజీ అదోషములు సగుణములు సాలంకారములు అయిన శబ్దార్థములు కావ్యము అని నిర్వచించిన వారు మమ్మటుడు అని ఇవ్వడం జరిగింది. విమర్శకు సంబంధించిన చాలా మంచి పుస్తకం అండి ఇది. 75వ ప్రశ్న, ఉండేదే రాముడొకడు అన్న కీర్తనకారుడు? 1 అన్నమయ్య, 2 రాకమచర్ల, 3 త్యాగయ్య, 4 క్షేత్రయ్య. సరైన సమాధానం 3 త్యాగయ్య. 76వ ప్రశ్న, కావ్యంతు జాయతే జాతు కస్యచిత్ ప్రతిభావతః అని ఎవరన్నారు? 1 రాజశేఖరుడు, 2 దండి, 3 భట్టతౌతుడు, 4 బామహుడు. ఈ ప్రశ్న కూడా డాక్టర్ దివాకర్ల వెంకటవదాని గారి సాహిత్య సోపానములు అనే పుస్తకం నుండి ఇవ్వడం జరిగింది, చూడగలరు. 77వ ప్రశ్న, ప్రతిభ అదృష్టజన్యము ఉత్పత్తి అభ్యాసజన్యము అని 2 విధాలను తెలిపిన అలంకారికుడు ఎవరు? 1 జగన్నాథుడు, 2 అభినవగుప్తుడు, 3 వాగ్భట్టు, 4 విశ్వనాథుడు. సరైన సమాధానం 1 జగన్నాథుడు. ఇది దివాకర్ల వెంకటవదాని గారి సాహిత్య సోపానముల పుస్తకంలో ప్రతిభా ఉత్పత్తుల అన్యోన్య సంబంధం కలిగి ఉండునని రాజశేఖరుడు కావ్య మీమాంసలో చెప్పాడు అని ఉంది, గమనించగలరు. విమర్శకు సంబంధించి ఈ పుస్తకం చాలా చాలా ముఖ్యమైనది, గమనించగలరు.
78వ ప్రశ్న. అధిక సంఖ్యలో అలంకారములను చెప్పిన అలంకారికుడు. 1 రుద్రటుడు, 2 జయదేవుడు, 3 దండి, 4 అప్పయ్య దీక్షితులు. ఇది కూడా సాహిత్య సోపానంలో 172వ పేజీలో అప్పయ్య దీక్షితుల వారు 121 అలంకారములను పరిగణించిరి అని ఇవ్వడం జరిగింది. అత్యధికంగా అలంకారములు చెప్పిన అలంకారికుడు అప్పయ్య దీక్షితులు. 79వ ప్రశ్న. వక్రోక్తి ఎన్ని విధములు? 1 12, 2 6, 3 8, 4 4. సరైన సమాధానం 6. కుంతకుని వక్రోక్తి 6 విధములుగా ఉంటుంది. ఇది కూడా ఇదే పుస్తకంలో ఉంది, గమనించగలరు. 80వ ప్రశ్న. వాంగ్మయము ప్రభు కామ మిత్ర కామ కాంత సంహితాలని మొదటగా ప్రస్తావించిన వారు. 1 అభినవగుప్తుడు, 2 భరతుడు, 3 మమ్మటుడు, 4 బామహుడు. సరైన సమాధానం 1 అభినవ గుప్తుడు. 81వ ప్రశ్న. రసనిష్ట చర్చలో ఉత్పత్తివాదం ఎవరిది? 1 శ్రీ శశాంక, 2 భట్టలొల్లట, 3 భట్టనాయక, 4 అభినవగుప్త. ఇది కూడా ఇదే పుస్తకంలో ఉత్పత్తివాదం భట్టలొల్లటుడు 84వ పేజీలో ఉంది, గమనించగలరు. ఇవి నా ప్రిపరేషన్లో భాగంగా ఎక్స్పెక్టెడ్ బిట్లుగా పైన రాసుకొని చదువుకున్నాయి ఇవన్నీ. సరైన సమాధానం భట్టలొల్లట. 82వ ప్రశ్న. రసనిష్ట చర్చలో భుక్తివాదన చేసినది. 1 అభినవగుప్త, 2 భట్టలొల్లట, 3 శ్రీ శశాంక, 4 భట్టనాయక. సరైన సమాధానం 4 భట్టనాయక. ఇది కూడా ఇదే పుస్తకంలో ఉంది, గమనించగలరు. 83వ ప్రశ్న. భావనము అతి శీఘ్రముగా జరుగు రసము. 1 కరుణ రసము, 2 శృంగార రసము, 3 వీరరసము, 4 రౌద్ర రసము. సరైన సమాధానం కరుణ రసము. 84వ ప్రశ్న. సాంకేతికత మగు నర్దమును బోధించు శబ్ద వ్యాపారమును ఏమంటారు? 1 లక్షణ, 2 అభిధ, 3 వ్యంజన, 4 ధ్వని. సరైన సమాధానం 2 అభిధ. 85వ ప్రశ్న. ధ్వన్యభావవాదులు అనగా 1 ధ్వని సిద్ధాంతాన్ని నమ్మేవారు, 2 భావమే ధ్వని అని వాదించేవారు, 3 ధ్వని సిద్ధాంతాన్ని అంగీకరింపని వారు, 4 శబ్దార్థ సౌందర్యమే ధ్వని అని వాదించేవారు. సరైన సమాధానం 3 ధ్వని సిద్ధాంతాన్ని అంగీకరింపని వారు. ఇది కూడా సాహిత్య సోపానములు అనే పుస్తకంలో 132వ పేజీలో ధ్వన్యభావవాదులు అసలు ధ్వని అనేదే లేదని అనేవారు. 26వ ప్రశ్న. విశేషార్థ బోధకమైన శక్తిని ఏమని పిలుస్తారు? 1 వ్యంజన, 2 లక్షణ, 3 స్ఫోటము, 4 భాక్తవాదము. సరైన సమాధానం 1 వ్యంజన. 87వ ప్రశ్న. శుక్లపక్షము గ్రంథకర్త. 1 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 2 అనంతపంతుల రామలింగస్వామి, 3 భోగరాజు నారాయణమూర్తి, 4 పోలూరి రామబ్రహ్మం. దీనికి సరైన సమాధానం 2 అనంతపంతుల రామలింగస్వామి. 88వ ప్రశ్న. అడవి బాపిరాజు ఇష్టదేవత. 1 ఊర్వశి, 2 సరస్వతి, 3 శశికళ, 4 పార్వతి. సరైన సమాధానం 3 శశికళ. 89వ ప్రశ్న. వగపు పద్యాలు రాసిన కవి. 1 చెల్లపిల్ల వెంకటేశ్వర కవి, 2 దామరాజు పుండరీకాక్షుడు, 3 వడ్లమూడి గోపాలకృష్ణయ్య, 4 మారెపల్లి రామచంద్ర శాస్త్రి. సరైన సమాధానం 4 మారెపల్లి రామచంద్ర శాస్త్రి. 90వ ప్రశ్న. గోలకొండ కిల్లా కింద నీ గోరీకర్తం కొడుకో అన్న కవి. 1 చెరబండరాజు, 2 యాదగిరి, 3 దాశరథి, 4 రావెల్ల వెంకట్రామయ్య. ఇది బండెనక బండి గట్టి అనే పాట బండి యాదగిరి గారు రాసినటువంటిది. 91వ ప్రశ్న. సామాన్య మానవుని సాహిత్యానికి మకుటదారిని చేసిన కవితా ఉద్యమం. 1 భావ కవిత్వం, 2 విప్లవ కవిత్వం, 3 అభ్యుదయ కవిత్వం, 4 సంఘ సంస్కరణ కవిత్వం. సరైన సమాధానం 3 అభ్యుదయ కవిత్వం. ఈ కవిత్వాల కోసం తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన తెలుగులో కవిత్వోద్యమాలు అనే పుస్తకం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దాన్ని తప్పకుండా చదవాలి. 92వ ప్రశ్న. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం. అనాథుడికి ఆగర్భ శ్రీనాథుడికి మధ్య ఈ కవితా పంక్తుల్లో వ్యక్తమైన భావం. 1 విప్లవ చైతన్యం, 2 వర్గ చైతన్యం, 3 వ్యక్తి చైతన్యం, 4 జాతీయ చైతన్యం. సరైన సమాధానం 2 వర్గ చైతన్యం. ఈ ప్రశ్నను కూడా తెలుగులో కవితోద్యమాలు అనే పుస్తకంలో గమనించగలరు. 93వ ప్రశ్న. రచయితలకు సవాల్ అనే సంచలన కరపత్రం. 1 శివసాగర్,
2 ఆరుద్ర, 3 సోమసుందర్, 4 శ్రీశ్రీ. సరైన సమాధానం 4 శ్రీశ్రీ. శ్రీశ్రీ షష్ఠి పూర్తి సందర్భంలో రచయితలకు సవాలనే కరపత్రాలను కొందరు యువకులు పంచుతారు. 94వ ప్రశ్న. మావో సూక్తులు పేరుతో పాట రాసిన కవి. 1 గద్దర్, 2 వంగపండు, 3 వెంపటావు సత్యం, 4 మిత్రం. సరైన సమాధానం 3 వెంపటావు సత్యం. 95వ ప్రశ్న. మెహందీ స్త్రీల విజ్ఞప్తి కవిత రాసిన వారు. 1 విమల, 2 వోల్గా, 3 ఘంటసాల నిర్మల, 4 కొండెపూడి నిర్మల. సరైన సమాధానం 2 వోల్గా. ఈ ప్రశ్న తెలుగులో కవిత్వోద్యమాలు అనే పుస్తకంలో 199వ పేజీలో మెహందీ స్త్రీల విజ్ఞప్తి రాసిన వారు వోల్గా. ఇలా పైన హైలైట్ చేసుకోవడం వల్ల మనకు ప్రిపరేషన్లో భాగంగా, రివిజన్లో భాగంగా హైలైట్ కనబడి దాన్ని ఎక్కువ రోజులు జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రిపరేషన్లో చదివినప్పుడు ఆ పేజీలో ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఇలా పైన రాసుకోవడం వల్ల దాన్ని రివిజన్లో భాగంగా మళ్ళీ చూసినప్పుడు దానిపైన మన ఫోకస్ పడి ఎక్కువ శాతం గుర్తుండడానికి వీలుంటుంది. నా ప్రిపరేషన్లో భాగంగా నేను ఎక్కువగా వినియోగించిన చిన్న ట్రిక్స్ ఇవి. 96వ ప్రశ్న. రేవతీదేవి కవిత సంపుటి. 1 శిలాలోలిత, 2 గురి చూసి పాడే పాట, 3 వామనుడి 3వ పాదం, 4 నడిచే గాయాలు. ఇదే పుస్తకంలో శిలాలోలిత, రేవతీదేవి గారి శిలాలోలిత అని ఇవ్వడం జరిగింది, గమనించగలరు. 97వ ప్రశ్న. పంచముడు అంటే 5వ వేలు లేనివాడనేగా అర్థం అని ప్రశ్నించిన కవి. 1 ఎన్లూరి సుధాకర్, 2 పైడి తేరేష్ బాబు, 3 మద్దూరి నగేష్ బాబు, 4 సతీష్ చందర్. సరైన సమాధానం 4 సతీష్ చందర్. పంచమవేదం నుండి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న దళిత కవిత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఇదే పుస్తకం 212వ పేజీలో నేను ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా నా చేతికి 4 వేలు ఉండేవి, నాన్నకు 5వ వేలు లేకనే మీరు గుండు సున్నాలు చుట్టిన ప్రోగ్రెస్ కార్డుల మీద అన్న సతీష్ చందర్ గారి పంచమవేదం నుండి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. 98వ ప్రశ్న. చిక్కనవుతున్న పాట కవితా సంకలనంకు ముందు మాటకారుడు ఎవరు? 1 సతీష్ చందర్, 2 జి లక్ష్మీ నరసయ్య, 3 కాత్యాయని విద్మహే, 4 రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి. సరైన సమాధానం జి లక్ష్మీ నరసయ్య. ఇది కూడా ఇదే పుస్తకంలో 214వ పేజీలో గమనించగలరు. 99వ ప్రశ్న. బీసీ అస్తిత్వ స్పృహతో వెలువడిన తొలి సంకలనం. 1 సమూహం, 2 పొక్కిలి, 3 వెంటాడే కళాలు, 4 పదునెక్కిన పాట. సరైన సమాధానం వెంటాడే కళాలు. ఇది బీసీ కవిత్వానికి సంబంధించినది. ఇదే పుస్తకంలో మీరు బీసీ కవితోద్యమంలో గమనించగలరు. జూలూరి గౌరీశంకర్ గారి వెంటాడే కళాలు. 100వ ప్రశ్న. ఒక యాది ఒక మనాది ఎవరిది? 1 అల్లం నారాయణ, 2 అన్నవరం దేవేందర్, 3 జూకంటి జగన్నాథం, 4 ఎం వెంకట్. సరైన సమాధానం 1 అల్లం నారాయణ. మరికొన్ని ప్రశ్నలను మరొక వీడియోలో చర్చించుకుందాం. ధన్యవాదములు. సెలవు.